హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ కుమార్ రేపల్ల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గత వీడియోస్లలో అభ్యాసం 4.1 లెక్కలు చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టేప్పటికప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కనుక డోంట్ మిస్ ఇట్ మై వీడియోస్. ఓకేనా? టాపిక్ లోకి వెళ్దాం. ప్రాథమిక జాతీయ భావనలో అభ్యాసం 4.2 ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చిందంటే సరళ వక్రాలకు ఎదురుగా టిక్ చేయండి అంటున్నాడు. అంటే సరళ వక్రాలకు ఎదురుగా టిక్ చేయండి. సరళ వక్రాలు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరళ వక్రాలను ఇంగ్లీష్ లో ఏమంటామంటే సింపుల్ కర్వ్స్. సింపుల్ కర్వ్స్. సింపుల్ కర్వ్స్ అంటే సింపుల్ గా గీసే విధంగా, డయాగ్రామ్స్ అనేది సింపుల్ గా గీసే విధంగా ఉండే వాటిని సరళ వక్రాలు అంటాము. కర్వ్స్ అంటే మనకి వంకర టింకర్ ఉండేవి. కర్వ్స్ ఎలా ఉంటాయంటే వృత్తం అనేది ఒక కరువు, తర్వాత ఇలా ఉండేవి ఒక కరువు, తర్వాత ఇంకా ఇలా ఉండేవి కూడా ఒక కర్వ్స్. కర్వ్స్ అంటే ఇలా ఉంటాయి. అయితే సింపుల్ కర్వ్స్ అనేవి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సింపుల్ కర్వ్స్ ఏవేవి అంటే సింపుల్ గా గీసే విధంగా ఉన్న డయాగ్రామ్స్ ఏవేవి అంటే బుక్ లో ఇచ్చిండు అనుకోండి. ఫస్ట్ ఏం ఇచ్చిందంటే త్రిభుజం ఇచ్చిండు రివర్స్. ఈ త్రిభుజం అనేది సింపుల్ గా గీసే విధంగా ఉంది. సింపుల్ గా గీసే ఇలా కాబట్టి ఇదొక సరళ వక్రము. నెక్స్ట్ ఇది కూడా చాలా సింపుల్ గా గీసేసాం కాబట్టి ఇది కూడా సరళ వక్రము. నెక్స్ట్ ఇది కొంచెం హార్డ్ గా గీయాల్సి వస్తుంది కాబట్టి ఇది సింపుల్ గా గీసే విధంగా లేదు కాబట్టి ఇది సరళ వక్రము కాదు. నెక్స్ట్ ఇది ఒక పంచభుజి అంటే 5 భుజాలు ఉన్నాయి. 1 2 3 4 5 కాబట్టి ఇది సింపుల్ గీసే విధంగా ఉంది కాబట్టి ఇది సింపుల్ కర్వ్ అంటే సరళ వక్రం ఇది. నెక్స్ట్ ఇది చాలా హార్డ్ గా ఉంది గీయడానికి కాబట్టి ఇది సింపుల్ కర్వ్ అనేది కాదు. సింపుల్ కర్వ్ అనేది కాదు కాబట్టి ఇది సింపుల్ కర్వ్ కాదు. సింపుల్ కర్వ్స్ ఏవేవి? 1 2 3 కాదు, 4 మళ్ళీ 4 5 కాదు కాబట్టి ఓన్లీ 1 2 4 ఇవి సింపుల్ కర్వ్స్. ఇది ఫస్ట్ బిట్టు. రెండో బిట్టు కింది వానిలో సంవృత మరియు వివృత పటాలు ఏవి అంటున్నాడు. అంటే సంవృత పటాలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే వీటిని క్లోజ్డ్ కర్వ్స్. క్లోజ్డ్ కర్వ్స్. వివృత పటాలను ఓపెన్ కర్వ్స్. వివృత పటాలను ఏమంటారు? ఓపెన్ కర్వ్స్. అంటే ఇక్కడ అర్థమైపోతుంది మనకు సంవృత అంటే క్లోజ్డ్ కర్వ్స్ అని. ఇక్కడ ఏవైనా పటాలు ఉన్నాయో వాటి అన్ని భాగాలు మూసివేసి ఉన్న పటాలను ఏమంటామంటే సంవృత పటాలు అంటాము. అంటే మూసివేసిన భాగాలను అంటే ఏది తెచ్చుకొని ఉండకూడదు ఉన్న పటంలో కాబట్టి క్లోజ్డ్ కర్వ్స్ అంటాం. అంటే అన్ని వైపులో మూసివేసిన భాగాలను ఏమంటామంటే అటువంటి పటాలను ఏమంటామంటే సంవృత పటాలు. పటాలు తెరిచి ఉన్న పటాలను ఏమంటామంటే వివృత పటాలు అంటాం, ఓపెన్ కర్వ్స్ అంటాం. ఫస్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇది ఒక పటం ఇచ్చిండు, దీనికి మనం ఇక్కడ ఓపెన్ ఇచ్చిండు అంటే ఇది మొత్తం మూసివేయలేదు ఈ పటం. ఇక్కడ ఓపెన్ ఇచ్చిండు కాబట్టి ఓపెన్ కర్వ్స్ అంటే వివృత పటాలు. ఈ పటం అనేది వివృతము అంటే ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి. రెండో పటం చూడండి, ఇది మొత్తం క్లోజ్ గా ఉంది, అన్ని భాగాలు మూసివేసి ఉన్నాయి. ఇక్కడ అన్ని భాగాలు కాబట్టి ఇది సంవృతము. సంవృతము. ఇది కూడా అంతే, త్రిభుజం అన్ని భాగాలు మూసివేస్తుంది కాబట్టి ఇది కూడా సంవృతము. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా అన్ని భాగాలు మూసివేస్తుంది. అన్ని భాగాలు మూసివేస్తుంది కాబట్టి ఇది కూడా మనకు సంవృతము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది తెరిచి ఉంది ఒకవైపు, ఈ భాగం అనేది తెరిచి ఉంది కాబట్టి ఇది వివృతము. అంటే అన్ని భాగాలు మూసివేసిన పటాలను ఏమంటామంటే సంవృతం అంటాము. ఇచ్చిన పటాలలో ఒక భాగం తెరిచి ఉన్న అది వివృత పటము అంటాము. ఈ విధంగా తెరిచి ఉన్న పటాలను వివృత పటాలు అంటాము. ఈ మొత్తం క్లోజ్డ్ గా ఉన్న పటాలను సంవృతము అంటాం. మూడో బిట్టు కింది పటములో అంతరంగా, బాహ్యంగా మరియు సరిహద్దుపై ఉండే బిందువులను గుర్తించండి అంటున్నాడు. అంటే కింది ఒక పటం ఇచ్చిండు, వాటిలో అంతరంగా ఉండేటివేవి, బాహ్యంగా ఉండేటివేవి, సరిహద్దుపై ఉండే బిందులేవో గుర్తించమని అంటున్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్
అంతరంగా ఉన్న బిందువులు ఏవేవి? అంతరం అంటే లోపల, అంటే పటం లోపల ఉన్న బిందువులను అంతరంగా అంటాం. కాబట్టి అంతరంగ బిందువులు ఏవో చూద్దాం. అంతరంగ ఏ బి ఐ జి ఈ, ఇవి అంతరంగా ఉన్న బిందువులు, అంటే లోపల ఉన్న బిందువులు. నెక్స్ట్ బాహ్యంగా ఉన్న బిందువులు ఏవి అంటే బయట వైపు డిజే. నెక్స్ట్ సరిహద్దుపై ఉన్న బిందువులు ఏవేవి అంటే ఇక్కడ కేసిఎఫ్. ఇవి అంటే అంతరంగా బాహ్యంగా సరిహద్దుపై ఉన్న బిందువులను మనం గుర్తించడం జరిగింది. అభ్యాసం 4.2లో చివరి బిట్టు 4వ బిట్టు, కింది వాణిని ఉపయోగించి 3 సరళ సంవృత పటాలను గీయండి అంటున్నాడు. అంటే కింది వాడిని ఉపయోగించి ఏమేమి ఇచ్చిండు? సరళ రేఖలు ఉపయోగించి 3 పటాలను గీయాలా, రేఖలు మరియు వక్ర రేఖలు ఉపయోగించి 3 సరళ సంవృత పటాలను గీయాలా. చూద్దాం. ఇప్పుడు సరళ రేఖలు ఉపయోగించి 3 సరళ సంవృత పటాలను గీద్దాం. ఫస్ట్ త్రిభుజం అనేది సరళ రేఖలు ఉపయోగించి గీసినదే సరళ సంవృత పటం ఇది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం, ఇది కూడా సరళ రేఖలు ఉపయోగించి గీసిన సరళ సంవృత పటం. నెక్స్ట్ మూడోది ఇది కూడా 3, 5 పంచభుజి కానీ షడ్భుజి కానీ సప్తభుజి కానీ అష్టభుజి కానీ ఇవన్నీ మనము సరళ రేఖలు ఉపయోగించి గీయగలం. ఇవి 3. నెక్స్ట్ రెండోది రేఖలు మరియు వక్రరేఖలు ఉపయోగించి. ఇప్పుడు రేఖ ఉపయోగించి, ఇది రేఖ, దీనికి వక్రరేఖలు యాడ్ చేయాలి. వక్రరేఖలు అంటే వంకరగా ఉండేటివి. ఇదొక వక్రరేఖ, ఇదొక వక్రరేఖ. ఇది రేఖ మరియు వక్రరేఖలు ఉపయోగించి డయాగ్రామ్. నెక్స్ట్ డయాగ్రామ్ డి అనేది కూడా లేకపోతే దీన్ని అర్ధవృత్తం కూడా రాసుకోవచ్చు. అర్ధవృత్తమైన మనకు రేఖ మరియు వక్రరేఖలు ఉపయోగించి సరళ సంవృత పటం గీయడమే అది కూడా. నెక్స్ట్ వృత్తం గీసి మధ్యలో ఒక రేఖలు ఉపయోగించడం. ఈ విధంగా మనము 3 డయాగ్రామ్స్ రేఖలు మరియు వక్రరేఖలు ఉపయోగించి గీయవచ్చు. సరళ రేఖలు ఉపయోగించి 3 సరళ సంవృత పటాలను ఈ విధంగా గీయవచ్చు. ఇంకో పటం తీసుకుంటే తీసుకోవచ్చు మనం. ఇదేది షడ్భుజి. ఈ విధంగా మనం అష్టభుజి వారికి నవభుజి వారికి ఇలా గీసుకోవచ్చు సరళ రేఖలు ఉపయోగించి. ఇది 4వ బిట్. ఇంతటితో అభ్యాసం 4.2 మనకి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అభ్యాసం 4.3 కలుద్దాము. అంతవరకు ఓకే, బాయ్.